హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు అటుకులతో ఉప్మా ఎలా చేయాలని చూపిస్తానండి. దానికి ముందుగా నేను 2 కప్పుల అటుకులు తీసుకున్నాను. దాన్ని ఒకసారి వాటర్లో కడిగేసుకున్నానండి, క్లీన్ చేసేసుకున్నాను. అంతే అండి, ఇదిగోండి ఒకసారి మాత్రం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, దానికి వాటర్ ఏం అవసరం లేదు. ఒక 10 మినిట్స్ వరకు అలానే ఉంచేసుకున్నామంటే అది బాగా రెడీ అయిపోతుంది. రైస్ లాగే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో అసలు. దానికి కడాయిలోకి ముందుగా 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. దానికి 1 స్పూన్ వరకు ఆవాలు, తర్వాత పల్లీలు, మనకి ఎంత పల్లీలు కావాలో దాన్ని బట్టి నేను కొద్దిగా ఎక్కువగానే పల్లీలు వేస్తానండి. పల్లీలు వేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకున్నానండి. తర్వాత మిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. దాన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆనియన్స్ అంతా కొద్దిగా దోరగా వేగే అంతరికి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి నేను కరివేపాకు వేసుకునేసాను. ఇది చాలా బాగుంటుందండి, ఇన్స్టెంట్గా మనము ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత టమాటోస్ యాడ్ చేసుకున్నాను. టమాటో కూడా బాగా మెత్తగా అయ్యేంతరికి ఫ్రై చేసేసుకుందాం. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నామండి, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇది ఆయిల్లోనే బాగా కుక్ అయిపోతుంది, దీనికి వాటర్ ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీనికి హాఫ్ పీసు లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ టేస్ట్ బాగుంటుందండి కాబట్టి లెమన్ యాడ్ చేస్తాను, లేదంటే ఇది ఆప్షనల్, లెమన్ లేకపోయినా కానీ పర్లేదు. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్నరకి నేను పసుపు యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, అంతా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఏది అటుకులు మనము కడిగి పక్కకు పెట్టుకున్నామో అటుకులనే మిక్స్ చేసేసుకుందాం వేసుకునేసి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. బాక్స్కి, లంచ్ బాక్స్ కానీ తీసుకెళ్ళచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా మనం తినచ్చు దీన్నే. ఇదిగోండి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది, తీసేసుకుంటున్నానండి.